నమస్కారం అయ్యా. నా పేరు హైమావతి, రావుల హైమావతి. మాది నెల్లూరు. అయితే నాకు ఆరోగ్యం బాగలేకపోతే ఈ హాస్పిటల్కి వచ్చా, మెడికవర్ హాస్పిటల్కి వచ్చా. హాస్పిటల్కి వస్తే డాక్టర్ గారు చూసి ఆపరేషన్ చేయాలని చెప్పారు. అయితే ఆపరేషన్ చేశారు. ముత్తు సార్ గారు, కృష్ణ గారు, ఏం పేరు ప్రియా మేడం గారు, ముగ్గురు కలిసి ఆపరేషన్ చేశారు. చేసిన తర్వాత కొద్ది రోజులు బాధపడ్డా. ఈరోజు చాలా బాగుంది నాకు. ఇక్కడికి వచ్చినా కూడా అందరూ సిస్టర్స్ కానీ డాక్టర్స్ కానీ చాలా బాగా చూస్తూ ఉన్నారు. మీరు ఎవరైనా చూపించుకోవాలంటే చూపించుకోండి. వచ్చి ఇక్కడికి చాలా గొప్ప హాస్పిటల్, డాక్టర్స్ చాలా మంచివాళ్ళు. ప్రియా మేడం చాలా గొప్ప వ్యక్తి. అవి ఇప్పుడు ఆరోగ్యం బాగుంది. నాకు ఏం లేదు, శుభ్రంగా క్లియర్ అయిపోయింది. నాకు క్యాన్సర్. అలాంటిది భయపడ్డా, నేను చనిపోతానేమో. చనిపోయేదాకా వచ్చా. అయినా కూడా బ్రతికించారు ఈ హాస్పిటల్లో. బ్రతికించి పైకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఆరోగ్యపరంగా చాలా బాగుంది. అసలు ఇవాళ టెస్ట్కి వస్తే అసలు ఏం లేదని చెప్పారు ప్రియా మేడం గారు. ప్రియా మేడం గారు చాలా బాగా చూస్తారు. ముత్తు గారు కానీ, కృష్ణ గారు కానీ అందరూ చాలా బాగా చూశారు. నన్ను ఈ హాస్పిటల్ చాలా ఆదరించారు అందరూ. అమ్మ, నాకు గర్భసంచి క్యాన్సర్ వచ్చింది. అయితే అది చాలా ఇదైపోయింది, బాగా పెరిగిపోయి 4వ స్టేజీకి వచ్చేసారు. వచ్చి చావు బ్రతుకుల మధ్య ఉండనమాట. అలాంటి పరిస్థితుల్లో కృష్ణ గారు, ముత్తు సార్ గారు, ప్రియా మేడం గారు వీళ్ళు ముగ్గురు దగ్గరుండి నాకు ఆపరేషన్ చేసి 15 రోజుల్లో సక్సెస్ చేసేసారు దాన్ని. తర్వాత వచ్చి 3 నెలలకు ఒకసారి వచ్చి ఇక్కడ చూపించుకున్నా. రేడియేషన్ చేశారు. రేడియేషన్ చేసినా కూడా ఏం కాలే, చాలా బాగుంది నాకు. ఈరోజు ఆరోగ్యపరంగా చాలా బాగున్నాను, బాగా తిరుగుతున్నాను. అంతా కూడా వాళ్ళ పుణ్యమే ఇదంతా కూడా. నాకు ఈరోజు నేను బాగున్నాను, లేచి తిరుగుతున్నానంటే ఆ డాక్టర్ల పుణ్యమే. చాలా బాగా చూస్తున్నారు, చూడడం కూడా హాస్పిటల్లో. కిమోథెరపీ చేశారు. కిమోథెరపీ 15 రోజులు ఏదో 6 సార్లు కిమోథెరపీ చేశారు. తర్వాత రేడియేషన్ ఒక 1 నెల రోజులు చేశారు. ఈరోజు నాకు ఏ జబ్బు లేదు. ఈరోజు టెస్ట్ చేయించుకుంటే అసలు ఏమి లేదని తేలింది. చాలా బాగుండా నేను. మెడికవర్ హాస్పిటల్లో ఉండే సిబ్బంది కూడా చాలా బాగా చూశారండి. చాలా బాగా చూశారు. చాలా ఎంతో జాగ్రత్తగా పేషెంట్ని వాళ్ళు క్లీన్ చేయడం కానీ ఏదైనా చేసినా చాలా బాగా చేశారు. బాగా అయిపోయింది నాకు మటుకు. ఇప్పుడు ఏం లేదండి, ఆరోగ్యంగా ఉన్నాను. అంటే ఒక 1 నెల రోజులు బాధపడ్డాను. అయితే మొత్తానికి ఏమైపోద్దానని. అయితే ఏమి లేదు, చాలా బాగా అయిపోయింది. ఈరోజు టెస్ట్ చేయించుకుంటే డాక్టర్ గారు ఏం లేదని చెప్పారు. అదంతా కూడా ప్రియా మేడం గారు, తర్వాత ముత్తు సార్ గారు, కృష్ణ గారు వీళ్ళు ముగ్గురు పుణ్యమేనండి. సిబ్బంది కూడా చాలా బాగా చూశారండి మమ్మల్ని. హాస్పిటల్ సిబ్బంది కానీ, సిస్టర్స్ కానీ అందరూ కూడా చాలా బాగా చూసి నాకు నయం చేసి పంపించారండి. అందుకని ఎవరైనా ఇలాంటిది ఏదైనా ఉండి మెడికల్ హాస్పిటల్కి చూపించుకోండి. నేను చెప్తున్నాను, ధైర్యంగా చెప్తున్నా. చాలా బాగున్నానండి నేను మటుకు. ఈరోజు బాగా ఆరోగ్యంగా తిరుగుతున్నాను, బాగున్నాను. అందరికీ ధన్యవాదాలమ్మా. వచ్చి హాస్పిటల్లో చూపించుకోండి. చాలా గొప్ప హాస్పిటల్, చూపించుకోండి వచ్చి.